డియర్ ఇగ్నో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగ్నో అప్డేట్స్ తెలుగు వారందరి కోసం నేను క్రియేట్ చేసిన ఈ ఇగ్నో అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ మంచి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. ఇగ్నోలో అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఒక సోర్స్ ఉండడం కోసం ఈ ఛానల్ని నేను క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది కామెంట్స్ ద్వారా నన్ను పర్సనల్గా మెసేజ్ చేస్తూ అడుగుతున్న క్వశ్చన్, జూలై 2021 సెషన్కి ఆన్లైన్ అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయమని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. అలాగే నాకు తెలిసిన స్టూడెంట్స్ కూడా కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ చూసుకోండి. సో మీకు ఎలా అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవాలో తెలుస్తుంది. ఓకే, మొదటిగా మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంటే జూలై 2021 సెషన్కి, అంటే ఇప్పుడు జరుగుతున్న సెషన్కి అడ్మిషన్ తీసుకుంటే మీరు నెక్స్ట్ ఇయర్ జూన్లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇయర్ ప్రోగ్రామ్ అయితే, అదే సెమిస్టర్ ప్రోగ్రామ్ అయితే డిసెంబర్లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. మొదటగా చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు ముందుగానే డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఫ్రెండ్ తీసుకున్నారని చెప్పి తీసుకోవద్దు, తెలిసిన వాళ్ళు తీసుకున్నారని తీసుకోవద్దు, ఈ కోర్స్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి తీసుకోవద్దు. మీకు నచ్చిన కోర్సు, మీరు ఈజీగా ఫినిష్ చేయగలిగిన కోర్సు మాత్రమే తీసుకోండి. మీకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇగ్నోలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. అసైన్మెంట్స్ రాయాలి, ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి, ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అవ్వాలి, 3 ఇయర్స్ లేదా 2 ఇయర్స్ మీరు చదువుకోవాలి. కాబట్టి కోర్స్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమంటారంటే, అప్లికేషన్ ఫామ్ మేము ఓపెన్ చేసాము, ఆప్షన్స్లో మాకు ఇష్టమైన కోర్స్ రాలేదని అనుకుంటూ ఉంటారు. అలాంటి కన్ఫ్యూజన్ మీరు పొందకుండా ఇగ్నో వాళ్ళు జూలై 2021 కామన్ ప్రాస్పెక్టస్ అని చెప్పేసి ఒకదాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూసారంటే నేను కామన్ ప్రాస్పెక్టస్ జూలై 2021 చూపిస్తున్నాను. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ కామన్ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ లింక్ ఇస్తాను. ముందుగా మీరు అప్లికేషన్ ఓపెన్ చేయక ముందుగానే ఈ డీటెయిల్స్ మొత్తాన్ని క్లియర్గా చెక్ చేసుకోండి. మీరు ఏ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారు? మాస్టర్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారా అంటే పీజీ, బ్యాచిలర్ ప్రోగ్రామ్ చేస్తున్నారా అంటే డిగ్రీ, డిప్లొమా ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారా? ముందుగానే డిసైడ్ అవ్వండి. ఈ కింద స్క్రోల్ చేసి చూస్తే ఏ ఆప్షన్స్ ఉన్నాయి అంటే డిగ్రీలో ఏ కోర్సెస్ ఉన్నాయి, పీజీలో ఏ కోర్సెస్ ఉన్నాయి, సర్టిఫికేట్ కోర్సెస్లో ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ముందుగానే మీ ఇంట్రెస్టెడ్ కోర్స్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన కోడ్ని పక్కన నోట్ చేసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ రూరల్ డెవలప్మెంట్ 5.1 కోర్సును చూసారా, దాని కోడ్ ఏంటంటే PGDRD. ఈ కోర్సు మీరు పక్కన రాసి పెట్టుకోండి. చాలామంది రాంగ్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, తర్వాత అది చేంజ్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నారు. అలా ఎప్పుడు కూడా చేసుకోవద్దు. సో సపోజ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ తీసుకోవాలనుకుంటే BAG, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ తీసుకోవాలనుకుంటే BComG, BSCG, BCA, ఇలాగా మీకు కావలసిన కోర్స్ని లేదో చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీ కోడ్ని పక్కన రాసి పెట్టుకోండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు డైరెక్ట్గా కోర్స్ నేమ్ చూసి సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు లోపల ఈ ప్రాస్పెక్ట్ లోపలికి వెళ్ళిపోయి ఆ పర్టికులర్ కోర్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయని కూడా మీరు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ పొలిటికల్ సైన్స్ తీసుకున్న తర్వాత అరే ఇది కాదు నేను చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది BCA తీసుకున్న తర్వాత ఎంత టెక్నికల్ మాకొద్దు, మేము డిగ్రీ నార్మల్ ఆర్ట్స్లో చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇది మాత్రం నా స్ట్రిక్ట్ సజెషన్ మీ అందరికీ. కామన్ ప్రాస్పెక్టస్ని వెరిఫై చేసుకొని మీ కోర్స్ని షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ కోర్స్ కోడ్ని పక్కన రాసుకోండి. దానికన్నా ముందు దానిలో ఆ కోర్సులో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో మీరు ఖచ్చితంగా వెరిఫై చేసుకొని అన్ని సబ్జెక్ట్స్ మీరు చదవగలుగుతారా, అసైన్మెంట్స్ రాయగలుగుతారా, పాస్ అవుతారా అనేది చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్, ఎవరైతే SC/ST కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం ఇగ్నో యూనివర్సిటీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాళ్ళకేంటంటే ఈ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, న్యూ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ఫీజ్ వేవ్ ఆఫ్ ఆప్షన్ ఉంది, అంటే ఫీజు కట్టే పని లేకుండా ఆప్షన్ ఉంది, రీఎంబర్స్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. ఈ గైడ్లైన్, ఈ నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొంచెం డీటెయిల్గా చదువుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ముఖ్యమైన విషయం, SC/ST కేటగిరీ వాళ్ళకి ఏంటంటే అన్ని కోర్సెస్కి ఈ ఫీజ్ వేవ్ ఆఫ్ ఆప్షన్ లేదు. వాళ్ళకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఇవ్వడం జరిగింది.
టోటల్గా 84 కోర్సెస్ అనేవి షార్ట్ లిస్ట్ చేసి ఈ లిస్ట్లో పెట్టారు. ఈ 84 కోర్సెస్లో జాయిన్ అయ్యే ఏ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కైనా ఫీజు వేవ్ ఆఫ్ ఆప్షన్ అనేది వస్తుంది. అప్లై చేసుకోండి ఆ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ టైం ఎవరైతే ఇగ్నోలో ఓడిఎల్ అడ్మిషన్ అంటే ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ అడ్మిషన్ని ఆన్లైన్లో ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి చాలా బేసిక్ నుంచి చూపించడం జరుగుతుందండి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అయింది, బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంది వీడియోలో. ఎక్కడ కూడా వేస్ట్గా అయితే కంటెంట్ ఏమీ పెట్టలేదు. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే ఎలాగో అసలు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీరు ఇగ్నో వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ రెడ్ కలర్లో ఒక హైలైట్ అవుతుంది, ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్ లింక్స్ ఫర్ జూలై 2021 అడ్మిషన్ అని చెప్పేసి. దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఇంకొక ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. దానిలో నుంచి మీరు ఫస్ట్ ఆప్షన్ లింక్ ఫర్ ఓడిఎల్ అంటే ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద అడ్మిషన్స్ వచ్చేసి ఓడిఎల్లోనే ఉంటాయి. దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే పక్కన ఉన్న బటన్ని ఇదండి ignoadmission.samarth.edu.in అనేది మేజర్గా అడ్మిషన్ పోర్టల్ ఫర్ జూలై 2021 అంటే జూలై 2021 ఎగ్జామినేషన్ కోసం క్రియేట్ చేసిన అడ్మిషన్ పోర్టల్ అనమాట. దీనిలో అలా కాకుండా ఫస్ట్ టైం ఎవరైతే ఇక్కడికి వచ్చారో అడ్మిషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. యూజర్ నేమ్ అడుగుతుంది, ఏదైనా సరే యూనిక్గా మీరు సెట్ చేసుకోవచ్చు, నెంబర్స్ అయితే ఉండటానికి లేదు. తర్వాత వచ్చేసి అప్లికెంట్ ఫుల్ నేమ్, ఎంత ఇమాజినరీ నేమ్స్ అండి, నిజాలు కాదు. అప్లికెంట్ ఈమెయిల్ అడ్రస్, మీరు మాత్రం మీ ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఏదో ర్యాండమ్గా ఈమెయిల్ ఐడి ఇచ్చేసి తర్వాత ఆ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుందాంలే అని చెప్పేసి అడ్మిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మీరు ముందుగానే మీకు ఈమెయిల్ ఐడి ఉంటే, ఆ పాస్వర్డ్ మీకు గుర్తుండి ఉంటే ఆ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇక్కడ ఇచ్చుకోండి. లేదు మీకు పాస్వర్డ్ గుర్తులేదు, మీ దగ్గర ఈమెయిల్ ఐడి లేదు అంటే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయడం జస్ట్ ఒక 1 minute ప్రాసెస్ అంతే. జీమెయిల్ మీ మొబైల్లోనే క్రియేట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే క్రియేట్ చేసుకొని తర్వాత ఈ పోర్టల్లోకి వచ్చి ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చుకోండి. 2 times ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఇక్కడ, ఎందుకంటే బై మిస్టేక్ మనం ఏదైనా తప్పు చేస్తామేమో అని చెప్పేసి. సో 2 times మీరు కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, నేను ఒక ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నాను. మీరు మాత్రం మీకు కరెక్ట్గా యూసేజ్లో ఉన్న నెంబర్ని మాత్రమే ఇచ్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు మోస్ట్ ఆఫ్ ద అప్డేట్స్, పాస్వర్డ్స్, ఓటీపీలు ఇలా అన్నీ కూడా మీ మొబైల్ నెంబర్కే వస్తాయి. తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, యూ అకౌంట్ ఈజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ అండ్ అప్లై ఇన్ ప్రోగ్రామ్ అని వచ్చేసింది చూడండి. సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే నేను క్రియేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఎలా లాగిన్ అవ్వాలి అంటే ఇంతకుముందు మనం ఏదైతే యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నామో ఆ యూజర్ నేమ్ని ఇక్కడ అక్కడ టైప్ చేసుకోండి. లాగిన్ అన్నాను, ఎస్ లాగిన్ అయిపోయాము సక్సెస్ఫుల్గా. ఇక్కడ మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందుగానే పాయింట్ నెంబర్ 3 చూడండి. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ని ఒకసారి క్లియర్గా చదువుకోండి దయచేసి. దీనిలో మేజర్ మాత్రం నేను టచ్ చేస్తున్నాను. పాయింట్ 3, పాయింట్ 4 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ 3 ఏమంటుందంటే మీరు అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ చేయకముందే నా సజెషన్ అయితే ఒక ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసిన కాపీని మొబైల్లో పెట్టుకోండి ఆర్ కంప్యూటర్లో పెట్టుకోండి. సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ చేసి దాన్ని కూడా ఒక ఫోటో తీసి స్కాన్ చేసి పెట్టుకోండి. అలాగే ఏజ్ ప్రూఫ్ కోసం ఒక ప్రూఫ్ పెట్టుకోండి, ఆధార్ కార్డ్ లాగా. తర్వాత రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎవరైతే డిగ్రీ చేస్తారో ఇంటర్మీడియట్వి 10th, అలాగే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారో వాళ్ళు డిగ్రీవి, ఇంటర్మీడియట్వి 10th, అలాగా అవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. ఒక్కోసారి మీరు ఏమవుతుందంటే మీరు స్కాన్ చేసే ప్రాసెస్లో ఆర్ ఫోటో తీసుకునే ప్రాసెస్లో సైజ్ చాలా ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ 100 KB 200 KBలో మాత్రం అప్లోడ్ చేయాలి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో అయితే చాలా యాప్స్ ఉంటాయి, ఇమేజ్ కంప్రెసర్ అనే యాప్స్, ఇమేజ్ కంప్రెసర్స్. ఆ ఇమేజ్ కంప్రెసింగ్ యాప్ వేసుకొని మీరు తీసిన ఫోటోని కొంచెం సైజ్ని కంప్రెస్ చేసుకోండి. తర్వాత వచ్చేసి పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు క్రెడిట్ కార్డ్తో చేయొచ్చు, డెబిట్ కార్డ్తో చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్తో చేయొచ్చు. ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదువుకున్న తర్వాత ఐ హ్యావ్ రెడ్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఎస్ ఫామ్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసారంటే పైన నెంబర్స్ చూపిస్తున్నాయి. 8 స్టెప్స్లో ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఈచ్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటి అంటే బీకామ్కి ఒక వీడియో చేయండి, బీఎస్సీ ఎలా చేయాలి వీడియో చేయండి అని చెప్పేసి నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఏ కోర్స్ అయినా సరే ప్రాసెస్ సేమే.
నేను మీకు ముందుగా చెప్పినట్లుగా కామన్ ప్రాస్పెక్టస్లో మీకు నచ్చిన కోర్స్ని ముందుగానే సెలెక్ట్ చేసుకొని ఆ కోర్స్ కోడ్ని రాసి పక్కన పెట్టుకోండి. ఆ రాసిన కోర్స్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోయిద్ది. సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఏ కోర్స్కైనా సేమే ఉంటుంది. ఈజీ అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా చేసి మిస్టేక్స్ చేసుకోవద్దు, ప్రాపర్గా చేసుకోండి. తర్వాత సబ్జెక్ట్ చేంజ్ అనేది పాసిబులే, కానీ ఎందుకు అంత రిస్క్ చేయాలి చెప్పండి. చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకుంటే మనకి రేపొద్దున హెడేక్ లేకుండా ఉంటుంది. సరే, అప్లికెంట్ నేమ్ వచ్చేసి ఇందాక నేను ఏ నేమ్ ఇచ్చాను ఆ నేమ్ చూపించేస్తుంది ఇక్కడ. మదర్ నేమ్ అంటుంది, మదర్ నేమ్ కరెక్ట్గా మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత గార్డియన్ నేమ్ అంటుంది, గార్డియన్ ఫాదర్ అని పెట్టుకోండి, ఫాదర్ నేమ్ పెట్టుకోండి. ఒక వైఫ్ అయితే హస్బెండ్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఏదో ర్యాండమ్గా ఇస్తున్నాను, మీకు కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్ డేట్ని ఇచ్చుకోండి. మీ యాజ్ పర్ ద ప్రూఫ్ ఇవన్నీ కూడా మీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ యాజ్ పర్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, యాజ్ పర్ యువర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో ఉన్నట్టు లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కేటగిరీ, మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని చెప్పేసి నేనైతే అన్రిజర్వ్డ్ పెడుతున్నాను. మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని ఉంది. మేల్. సిటిజన్షిప్ ఇండియా. టెరిటరీ అర్బన్, రూరల్, ట్రైబల్. ఏది మీరు రూరల్ ప్లేసా, విలేజ్ ప్లేసా, సిటీ ప్లేసా, ట్రైబలా అని నేనైతే అర్బన్ పెట్టుకుంటున్నాను. మైనారిటీ ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేదు కాబట్టి నో పెడుతున్నాను. రిలీజియన్ వచ్చేసి అన్ని రిలీజియన్స్ ఉన్నాయి, నేను హిందూ అని సెలెక్ట్ చేశాను. మ్యారిటల్ స్టేటస్ సింగిల్ అని పెడుతున్నాను. సోషల్ స్టేటస్ ఏమైనా ఉంటే పెట్టుకోండి, లేదంటే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి, రేపొద్దున ఫ్యూచర్లో వెరిఫికేషన్ పర్పస్కి యూజ్ అవుతుంది. ఈమెయిల్ ఐడి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎంటర్ చేశాను. మీరు ఏమైనా ఆల్టర్నేట్ ఈమెయిల్, రెండో ఈమెయిల్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ముందుగానే సెట్ చేసేసాను రిజిస్ట్రేషన్ చేసే టైంలోనే. దాని తర్వాత ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఉంది చూసారా, రిలీజియన్కి స్టార్ ఉంది, మ్యారిటల్ స్టేటస్కి స్టార్ ఉంది, సోషల్ స్టేటస్కి స్టార్ ఉంది, ఆధార్ కార్డుకి స్టార్ లేదు, ఈమెయిల్కి స్టార్ ఉంది కానీ ఆల్టర్నేట్ ఈమెయిల్కి స్టార్ లేదు. అంటే స్టార్ ఉన్నవి కంపల్సరీగా ఫిల్అప్ చేయాల్సిన ఫీల్డ్స్, స్టార్ లేనివి ఆప్షనల్. మీరు కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు, ఫిల్ చేసుకోకపోయినా అప్లికేషన్ ఫిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సన్ విత్ డిజేబిలిటీ అని అడుగుతుంది, డిజేబిలిటీ లేదని పెడుతున్నాను. ఎంప్లాయ్మెంట్ స్టేటస్ మీ ప్రాసెస్ బట్టి పెట్టుకోండి, అన్ఎంప్లాయిడ్ అని పెట్టుకోండి. స్కాలర్షిప్ డీటెయిల్స్, మీకు ఆల్రెడీ స్కాలర్షిప్ కానీ వస్తుంది అనుకుంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు స్కాలర్షిప్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఈ ఆప్షన్స్లో మీకు ఎక్కడ స్కాలర్షిప్ లేదు అని పెడితేనే మీకు అక్కడ స్కాలర్షిప్ వస్తుంది ఇగ్నోలో. సో దాన్ని బట్టి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోండి. సబ్మిట్ చేశాను, స్టెప్ 1 ప్రాసెస్ అయిపోయింది. ఇక్కడ నేను డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోమని చెప్తుంది, అన్ని వెరిఫై చేసుకున్నాను. ఎడిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేసుకోండి, లేదు కరెక్ట్గా ఉంది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రోగ్రామ్ ట్యాబ్లోకి వచ్చేసాము. ఏ ప్రోగ్రామ్ కావాలని అడుగుతుంది చూడండి. ఇక్కడ బ్యాచిలర్, సర్టిఫికేట్, డిప్లొమో, మాస్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో, మీరు ఏ కోర్స్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కింద బీఏజీ కోర్స్ చూపిస్తున్నాను కాబట్టి బ్యాచిలర్ అని సెలెక్ట్ చేశాను. మోడ్ ఆఫ్ స్టడీ ఎలా కావాలనుకుంటున్నారు, ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఓడిఎల్. సెలెక్ట్ ప్రోగ్రామ్ ఫర్ ఎన్రోల్మెంట్, ఏ కోర్స్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు. చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. నేను అందుకనే కామన్ ప్రాస్పెక్ట్లో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాను, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. దీనిలో నేనేం చెప్పాను, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. కామన్ ప్రాస్పెక్టస్లో నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను, ఆ కోర్స్ కోడ్ వచ్చేసి బీఏజీ. సో ఇక్కడ చూడండి బీఏజీ కనిపిస్తుంది నాకు, బీఏజీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అని ఉంది, సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే సెలెక్ట్ డిసిప్లిన్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ప్రోగ్రామ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ టోటల్గా మనకి 5 గ్రూప్స్ ఉన్నాయి చూడండి. 5 గ్రూప్స్లో నుంచి 2 గ్రూప్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 గ్రూప్స్లో నుంచి ఒక్కొక్క డిసిప్లిన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక గ్రూప్లో ఒకటి, అంటే టోటల్గా 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, 2 కోర్సెస్. నేనేం సెలెక్ట్ చేసుకుంటాను, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్ట్స్ కావాలంటే మీరు చేసుకోండి, లేదు మీకు కష్టం అనుకుంటే సోషియాలజీ ఒకటి, హిస్టరీ ఒకటి తీసుకున్నాను. నేను ఇంకో సబ్జెక్ట్ తీసుకుందామని ట్రై చేస్తే యూ నీడ్ టు సెలెక్ట్ మ్యాక్సిమం 2 డిసిప్లిన్స్ ఫ్రమ్ అవైలబుల్ గ్రూప్స్ అంటుంది. అంటే ఆల్రెడీ నువ్వు 2 సెలెక్ట్ చేసేసుకున్నావు, అయిపోయిందిరా బాబు నీ పని అని చెప్తాను అనమాట. సో 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి నేను సెలెక్ట్ చేసుకున్న డిసిప్లిన్స్. నాకు రాబోయే సబ్జెక్ట్స్, నా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో నాకు రాబోయే సబ్జెక్ట్స్ సోషియాలజీ, హిస్టరీ బేస్ మీద ఉంటాయి. అలా కాకుండా మీరు సైకాలజీ చేయాలి, ఇంకేమన్నా చేయాలి అంటే దాని తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి మీ డిసిప్లిన్స్ని. నేను అదే చెప్తున్నానండి, మీరు ఈ డిసిప్లిన్ సెలెక్షన్ అనేది ఒకళ్ళు చెప్తే చేసుకునేది కాదు, మీ ఇంట్రెస్ట్ని బట్టి కామన్ ప్రాస్పెక్ట్ని ప్రాపర్గా చదువుకోండి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి అని చెప్పేసి దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఏ రీజనల్ కోడ్ తీసుకుందామని అడుగుతుంది.
హైదరాబాద్ తీసుకుంటున్నాను. స్టడీ సర్కిల్ ఏం కావాలని అడుగుతుంది. ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెలంగాణలో తీసుకున్నాను. మీడియం ఏం కావాలని అడుగుతుంది. చాలామంది అడుగుతున్నారు తెలుగు మీడియం ఉంటుందా, తెలుగు మీడియంలో ఎగ్జామ్స్ రాయొచ్చా అని. లేదండి, ఉండదు. ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇంగ్లీష్ తీసుకున్నాను. ఆర్ యూ ఆల్రెడీ స్టూడెంట్ ఆఫ్ ఇగ్నో? ఏ కోర్స్ చేస్తున్నారో పెట్టాలి. నో పెట్టారు అంటే ఏం అవసరం లేదు. సబ్మిట్. రెండో స్టెప్ కూడా అయిపోయింది. థర్డ్ స్టెప్కి వచ్చేసాము. ఇది క్వాలిఫికేషను. సో మీకు తెలుసు కదా, డిగ్రీ చేయాలి అంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, పీజీ చేయాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి. ఇక్కడ మనం డిగ్రీ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి రిలవెంట్ క్వాలిఫికేషన్ 10+2 ఆర్ ఈక్వలెంట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. మెయిన్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో మీవి, ఆ మెయిన్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అని చెప్పేసి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. డివిజన్, ఏ డివిజన్లో మీరు పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకోండి. పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఎన్ని వచ్చాయో సెలెక్ట్ చేసుకోండి. బోర్డు, ఏ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్. ఎన్రోల్మెంట్ నెంబర్, ఇవన్నీ కూడా ఆప్షనల్. నేను మీకు చెప్పాను కదా, స్టార్ ఉన్నవి మాత్రమే కంపల్సరీ, స్టార్ లేనివి మీరు ఫిలప్ చేయొచ్చు. ఫిలప్ చేయకున్నా కూడా ప్రాబ్లం లేదు. స్టెప్ 3 అయితే మనకి ఈజీగానే అయిపోయింది. క్వాలిఫికేషన్ పార్ట్ సబ్మిట్ చేశాను. ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయి అంటే గ్రీన్ కలర్లో ఉన్న ఎడిట్ బటన్ క్లిక్ చేయండి. లేదు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వచ్చాము. ఇప్పుడు 4th స్టెప్కి వచ్చేసాము. ఇది ఇగ్నోకు సంబంధించిన ట్యాబ్. మనం తీసుకున్న కోర్స్ పైన చూపిస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, కోర్స్ కోడ్ వచ్చేసి BAG అని ఉంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఐ ఆప్ట్ ఫర్ రిసీవింగ్ ద స్టడీ మెటీరియల్ ఇన్ డిజిటల్ ఫామ్. నేను మెటీరియల్ నాకు ఇంటికి పోస్ట్ బుక్స్గా అవసరం లేదు, ఆన్లైన్లో డిజిటల్లో తీసుకుంటాను అనుకుంటే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది కోర్స్ ఫీజు మీద. కొంతమంది డిజిటల్గా ల్యాప్టాప్లో, మొబైల్లో, ఐప్యాడ్లో లేకపోతే ట్యాబ్స్లో చదవలేరు కాబట్టి అలాంటి వాళ్ళు ప్రింటెడ్ ఫామ్లో తీసుకోండి. అలా తీసుకుంటే మీకు ఫుల్ కోర్స్ ఫీజు ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ మంది మెజారిటీ స్టూడెంట్స్ మెటీరియల్ ఇంటికి కొరియర్ చేసుకుంటారు కాబట్టి నేను 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ సెలెక్షన్లో కంపల్సరీ సబ్జెక్ట్స్ అన్ని కూడా కంపల్సరీ అని చూపించేస్తుంది. ఆప్షనల్ సబ్జెక్ట్స్ కింద చూడండి 3లో సెలెక్ట్ లాంగ్వేజ్ కోర్స్ ఫ్రమ్ ఫస్ట్ సెమ్. మీకు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీషు, హిందీ అవన్నీ ఉన్నాయి, మలయాళము, ఒడిస్సా అవన్నీ ఉన్నాయి. వాటిలోంచి సో నా ప్రిఫరెన్స్ ఇప్పుడు కూడా ఇంగ్లీషే ఉంటుంది. అది మీ ఇష్టం, మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ ఇన్ డైలీ లైఫ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ప్లీజ్ సెలెక్ట్ ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్స్ ఫర్ ఫస్ట్ సెమ్. ఇక్కడ మీకు ఆప్షన్ ఒకటే ఉంది, అది సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇంకా సెకండ్ సెమిస్టర్కి వచ్చేస్తే మళ్ళీ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోమంటుంది. హిందీ, ఇంగ్లీష్ మాత్రమే ఉన్నాయి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. హిందీ కావాల్సిన వాళ్ళు హిందీ సెలెక్ట్ చేసుకోండి. ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్స్ కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ అని హిందీలో, ఇంగ్లీష్లో. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫైనలీ సబ్మిట్. సో ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్కి సబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకున్నాము. ఎలెక్టివ్స్ని, కంపల్సరీ సబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు ఇక్కడ మన సబ్జెక్ట్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ మనకున్న సబ్జెక్ట్స్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ కోర్స్ తీసుకున్న తర్వాత నాకేం సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నానో నాకే తెలియదు అంటారు. అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తుంది, చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి ప్రాపర్గా, కరెక్ట్గా. అందుకనే చెప్తాను కోర్స్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చిన కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ చేశారని చేసుకోవద్దు. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసాను. ఈ నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే కరస్పాండెన్స్ అడ్రస్. ఈ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇగ్నోలో. మీ సర్టిఫికేట్స్ కానివ్వండి, మీ మార్క్ షీట్స్ కానివ్వండి, లేదంటే మీకు సంబంధించిన ఏమైనా కొరియర్లో పంపించాలి, ఈవెన్ మెటీరియల్స్ కూడా పంపించాలి అంటే కూడా ఈ అడ్రస్కి మాత్రమే పంపిస్తారు. సో ఈ అడ్రస్ అనేది మీరు కరెక్ట్ అడ్రస్ ఇచ్చుకోండి. ఎప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్ కానివ్వండి, 2 ఇయర్స్ కానివ్వండి, 1 ఇయర్ కానివ్వండి, మీరు ఉండే ప్లేస్లో మాత్రమే ఇచ్చుకోండి. టెంపరీ ప్లేసెస్లో ఇచ్చుకోవద్దు, పర్మనెంట్ ప్లేస్లో ఇచ్చుకోండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను. కరెక్ట్ అనుకుంటే నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాను, లేదంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇది అప్లోడ్ చేసే దీనికి వచ్చేసాము. ఇక్కడ అప్లోడ్స్ ఉంటాయి, అన్ని ఫైల్స్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఫోటో. ఆల్రెడీ మీరు స్కాన్ చేసి పెట్టుకొని ఉంటారు కదా, సెలెక్ట్ ఫైల్ క్లిక్ చేసి ఫోటో బ్రౌజ్ చేయొచ్చు. మీరు ఫ్రెష్గా ఫోటో కూడా తీసుకోవచ్చు. బెటర్ ఏంటంటే ముందుగానే ఫోటో తీసి పెట్టుకొని కంప్రెస్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే 100 KB తీసుకుంటుంది కాబట్టి. అలాగే సిగ్నేచర్ కంపల్సరీగా పెట్టాలి. మెట్రికులేషన్ సర్టిఫికేట్ 10th కంపల్సరీ పెట్టాలి. 10+2 కంపల్సరీగా పెట్టాలి. ఈ 4 ఆప్షన్స్ అయితే కంపల్సరీ డిగ్రీ వాళ్ళకి. ఇక పీజీ వాళ్ళకైతే నెక్స్ట్ ఆప్షన్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఫోటో అప్లోడ్ చేశాను. సిగ్నేచర్ ఒక పేపర్ మీద సైన్ చేసి దాన్ని అప్లోడ్ చేశాను.
మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే గ్రేడ్ 10ది అప్లై చేశాను, అలాగే 10+ సర్టిఫికేట్ అప్లై చేశాను. ఈ 4 అయితే కంపల్సరీ అని చెప్పాను కదా డిగ్రీ వాళ్ళకి. సో అన్నీ అప్లోడ్ చేశాక స్టార్ట్ అప్లోడ్ అని క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోయింది. స్టార్ట్ అప్లోడ్ అయిపోయింది. స్టార్ట్ అప్లోడ్ అయిపోయింది. సో ఆల్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేశాను. మీరు ఏదైనా కంపల్సరీ అప్లోడ్ చేయాలంటే అక్కడ ఇండికేషన్ చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది అనమాట, ఇది అప్లోడ్ చేయడం మర్చిపోయారని చెప్పేసి. దాన్ని బట్టి మీరు చేసేసుకోండి. నెక్స్ట్ ప్రివ్యూకి వచ్చేసాను. ఇంకా ప్రివ్యూ అంటే ఇంకా మొత్తం ఇప్పటివరకు నేను ఏమైతే చేశానో ఆ మొత్తాన్ని ఒకసారి నేను వెరిఫై చేసుకోవచ్చు అనమాట. చూసుకోండి, పర్సనల్ డీటెయిల్స్, నేమ్ స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఇచ్చామా, కేటగిరీ, జెండర్, నేషనాలిటీ కరెక్ట్ ఇచ్చామా లేదా, ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే అవి కరెక్ట్గా చేసామా లేదా, ఏదైనా తప్పు ఉంటే కింద మాడిఫై సెక్షన్లో క్లిక్ చేసి మాడిఫై చేసుకోవచ్చు. మనకు తీసుకున్న కోర్స్ కరెక్ట్ తీసుకున్నామా లేదా, మన డిసిప్లిన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అది ఇంపార్టెంట్ చాలా, అది చూసుకోండి ఇక్కడ. అలాగే స్టడీ సెంటర్, మన రీజనల్ సెంటర్ కరెక్ట్గా తీసుకున్నామా లేదా చూసుకోండి. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకోండి. ఏదైనా సెక్షన్లో రాంగ్ ఉంది అనిపిస్తే మాత్రం మాడిఫై సెక్షన్ సెలెక్ట్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఏ మిస్టేక్ ఉన్నా సరే, ఏమున్నా సరే వెరిఫై చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే ఐ అగ్రీ అని క్లిక్ చేసుకొని యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ఇది లాస్ట్ స్టెప్ అండి. ఇక్కడ చూసారా, అడ్మిషన్ ఫీ 3300 ఉంది, అలాగే ప్రాసెసింగ్ ఫీ 200 ఉంది. టోటల్గా 3500 రూపీస్ ఇప్పుడు మనం పే చేయాలి. పేమెంట్ గేట్వే ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఏదైనా సరే మీరు క్లిక్ చేసుకొని మీ డెబిట్ కార్డ్ నెంబర్ కానీ, క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ, నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. మనం జనరల్గా రీఛార్జ్ ఎలాగ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఇక్కడ పే చేసుకోవచ్చు. అదే కనుక మీరు స్టడీ మెటీరియల్ని బుక్స్ వద్దు, పోస్ట్లో నాకు ఆన్లైన్లో డిజిటల్ ఫామ్లో కావాలి అనుకుంటే మీకు 15% కోర్స్ ఫీజ్ అంటే అప్రాక్సిమేట్గా ఒక 500 రూపీస్ వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా వద్దు అనుకున్న వాళ్ళు, బుక్స్ కావాలనుకునే వాళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదండి స్టెప్ బై స్టెప్ అడ్మిషన్ ప్రాసెస్. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేసి చెప్తున్నాను, ఏ కోర్స్కైనా ప్రాసెస్ ఒకటే. సబ్జెక్ట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ముందుగానే సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా కామన్ ప్రాస్పెక్ట్లో వెరిఫై చేసుకొని, చెక్ చేసుకొని వాటిని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, మిస్టేక్ చేయకుండా. ఓకేనా? అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే ఇగ్నోర్ అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి వీడియోస్ ద్వారా అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నన్ను ఎంకరేజ్ చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. నేను ఒక్కటే మీ నుంచి కోరుకునేది, మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నాకు ఒక లైక్ చేసి మన వీడియోని షేర్ చేసి, ఎవరైతే ఇగ్నో ఫ్రెండ్స్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఈ వీడియోస్ అందేలా చూడండి. అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని నేను ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.